శ్రోతలందరికీ కూడాను మరొకసారి భాగవత కథకి స్వాగతం. మన పంచమ స్కందంలో సూర్యుడు, అంతరిక్షం అంటే మన ఆస్ట్రానామికల్ ఫీచర్స్ కూడా చెప్పుకుంటున్నాం మనం. అందులో భాగంగా నిన్న మనం చెప్పుకున్న దానికి ఒక చిన్న సైంటిఫికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇచ్చారు. అదొకసారి నేను కూడా మీకు చదివి వినిపిస్తాను. మనం ఇప్పటిదాకా భాగవతంలో వ్యాసుడు చెప్పిన విశ్వరూపం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం ఆవిష్కరింపబడిన విశ్వరూపాన్ని చూద్దాం అంటూ ఈ కింద లైన్స్ రాశారనమాట. ఇఫ్ వన్ లుక్స్ అట్ ద స్కై ఆన్ ఎ క్లియర్ మూన్లెస్ నైట్, ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్స్ వన్ సీస్ ఆర్ లైక్లీ టు బి ప్లానెట్స్ వీనస్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్. There will also be a very large number of stars which are just like our own sun but much further from us. Some of these fixed stars do, in fact, appear to change very slightly their position relative to each other as the Earth orbits around the Sun. We see them for different positions again as the background of more distant stars. This is fortunate because it enables us to measure directly the distance of these stars from us. The nearer they are, the more they appear to move. The nearest star, called Proxima Centauri, is found to be about 4 light years away, or about 23 million miles. Most of the other stars that are visible to the naked eye lie within a few hundred light years of us. Our sun, from comparison, is a mere 8 light minute away. The visible stars appear spread all over the night sky but are particularly concentrated in one band, which we call as the Milky Way. Our modern picture of the universe dates back to only 1924, when the American astronomer Edwin Hubble demonstrated that ours was not the only galaxy. There were in fact many other with a vast tracts of empty spaces between them. In this way, Edwin Hubble worked out for the distance to 9 different galaxies. We now know that our galaxy is only one of some 100,000 millions that can be seen using modern telescopes, each galaxy itself containing some 100,000 million stars. The Sinsumara, the picture, the spiral galaxy, the Sinsumara Chakra, that is similar to what we think ours must look like is someone living in another galaxy. We live in a galaxy that is about 100,000 light years across and is slowly rotating. The stars in its spiral arms orbit around its center about once every several hundred million years. Our sun is just an ordinary, average-sized yellow star near the inner edge of one of the spiral arms. This is taken from a brief history of time by Stephen Hawking అన్నమాట. పైన చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు 9 గెలాక్సీలు మాత్రమే కనుక్కోగలిగారు. ఇంకా కనుక్కోవాల్సినవి ఎన్నో ఉన్నాయో తెలీదు మనకి. ఒక్కో గెలాక్సీలు లక్షల కొద్ది నక్షత్రాలు, ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఉన్నాయి. మన సూర్యుడు ఉన్న గెలాక్సీలో కూడాను లక్షల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు మన సూర్యుడు ఒక మామూలు నక్షత్రం లాంటివాడే. ఈ సూర్యుడికి ఉన్న 9 గ్రహాల్లో మన భూమి ఒక మామూలు గ్రహం. ఆ జలమయమైన ఈ భూమిలో 4వ వంతు మాత్రమే భూభాగం. ఈ భూభాగంలో ఆసియా ఖండం, అందులో భారతదేశం, అందులోనో ఫలానా ఫలానా సిటీ, అందులో మనం. ఈ అనంత విశ్వంతో పోల్చుకొని చూస్తే మన జీవితాలే ఎంత? ఇది ఆలోచించడం కోసమే ఇంత చదవాల్సొచ్చింది, ఇంత చెప్పాల్సొచ్చింది. సూర్యుడికి ఉన్న గ్రహాల గురించి మనకు తెలీదు. అటువంటిది మన గెలాక్సీలో నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు, ఆ గ్రహాల మీద ఎటువంటి జీవులున్నాయో, ఆ జీవులు ఎంతటి మేధా సంపత్తిని కలిగి ఉన్నాయో మనకెలా తెలుస్తుంది చెప్పండి? కాబట్టి ఈ అనంత విశ్వాన్ని శాసించే ఆ పరమాత్మకు నిజంగానే మనం శిరస్సు వంచి నమస్కరించడం తప్ప మరి ఏమీ చేయలేం. అన్నీ నాకు తెలుసు అనుకోవడం అజ్ఞానం. ఇదంతా నాది, నన్ను మించినవాడు లేను అనుకోవడం అవిద్య. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతోటి ఇంకా ఏమని చెప్తున్నాడో మనం ఈ కథలో తెలుసుకుందాం. మహారాజా, సూర్యుడికి 10 లక్షల యోజనాల దూరంలో రాహుగ్రహం ఉంది. రాహు ఒక రాక్షసుడు. వాడికి దేవత్వం,
పొందడానికి గాని, గ్రహంగా మారే అధికారం గాని లేదు. కానీ పరమాత్మ అనుగ్రహం వలన వాడు ఒక గ్రహమై కూర్చున్నాడు. సూర్యుడు 10,000 యోజనాలు, చంద్రుడు 11,000 యోజనాల విస్తీర్ణం ఉంటే, ఈ రాహుకి 13,000 యోజనాల విస్తీర్ణాన్ని ఇచ్చాడనమాట. పూర్వం విష్ణువు మోహిని అవతారంలో దేవదానవులకు అమృతాన్ని పంచుతుండగా, ఈ రాహు దేవతల వేషంలో వచ్చి దేవతల పక్కన కూర్చుని అమృతాన్ని తాగడానికి ట్రై చేశాడనమాట. ఇంతలో సూర్యచంద్రులు అది గమనించి విష్ణువుకి చెప్పారు. విష్ణువు తన చక్ర ఆయుధంతోటి రాహు తలని ఖండించేశాడు. అమృతం రాహు గొంతులోనే ఉండిపోయింది. అందువల్ల రాహువుకు సూర్యచంద్రులకు వైరం కలిగిందనమాట. ఆ కారణంగా అమావాస్య రోజున గాని, పౌర్ణిమ రోజున గాని రాహువు సూర్యచంద్రులకి అడ్డం వస్తుంటాడు. ఆ కారణంగానే మనం ఏమని చెప్పుకుంటాం, భూలోకవాసులం గ్రహణం వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. రాహుగ్రహానికి 10,000 యోజనాల దూరంలో దిగువ భాగాన సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసించే లోకాలుంటాయన్నమాట. వారికి కింద భాగాన యక్షులు, రాక్షసులు భూతలంలో నివసించే లోకంలో ఉంటాయి. దీనినే అంతరిక్షం అంటుంటాం. ఈ అంతరిక్షం వాయువు ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు విస్తరించి ఉంటుంది. అక్కడికి సరిగ్గా 100 యోజనాల దూరంలో కింద భూలోకం ఉంటుందన్నమాట. ఆకాశం ఏ మేరకు పెద్ద పెద్ద గరుడు పక్షులు, డేగలు, హంసలు ఎగురుతుంటాయో అంతవరకు ఆకాశంలో భూమికి హద్దుగా చెప్పబడింది. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ భూమి లోపల కూడాను 7 లోకాలున్నాయి. అవేమిటి? అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలున్నాయి. ఇప్పుడు ఈ లోకాల గురించి కూడా చెప్తాను విను అంటూ భూమి లోపల ఉండే లోకాల గురించి కూడాను చెప్తున్నాడనమాట. ఈ అధోలోకాల్లో కూడాను ఒక విధంగా స్వర్గాలే. ఎందుకంటే ఈ అధోలోకాల్లో కూడా పెద్ద పెద్ద భవనాలు, ఉద్యానవనాలు, విహార స్థలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని రకాల భోగాలు, ఐశ్వర్యాలు పుష్కలంగానే ఉన్నాయి. ఈ అధోలోకంలో నాగులు, దైత్యులు, అసురులు నివసిస్తుంటారు. వీరు ఇంద్రలోకం కంటే ఎక్కువ భోగాలను అనుభవిస్తారు అని చెప్తున్నాడనమాట. ఈ అధోలోకంలో మయుని చేత నిర్మించబడిన పురాలెన్నో ఉన్నాయి. ఈ పురాల్లో రకరకాల భవనాలు, ప్రాకారాలు, గోపురాలు, సభామంటపాలు, దేవాలయాలు, విశ్రాంతి గ్రహాలు ఎన్నో ఉన్నాయి. భూమి మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడాను ఈ అధోలోకాల్లో కూడాను ఉన్నాయి. అక్కడ సూర్యుని తేజస్సు మాత్రం ప్రసరించదు. కాబట్టి అక్కడ రాత్రి, పగలు అనే భేదం లేదు. అందువలన అక్కడ కాలం లేదు. కాలం వలన కలిగే పరిణామాలు లేవు. అక్కడ నివసించే వారిలో కాలానుగుణంగా మార్పులేమీ రావు. ఎప్పుడూ వాళ్ళు యవ్వనంతోనే ఉంటారు. ఈ అధోలోకంలో నివసించే వాళ్ళు దివ్యమైన ఔషధాలను సేవిస్తారు. ఈ ఔషధ ప్రభావంతోటి వారికి ఎటువంటి శారీరక బాధలు గాని, రోగం గాని, ముసలితనం గాని రావన్నమాట. యమధర్మరాజు కూడా అక్కడికి వెళ్ళాడు. వారికి చావు అనేదే లేదు. వారు భయపడేది కేవలం పరమాత్మ ఒక్కడికే. ఓ మహారాజా, ఇంకా ఈ లోకాల గురించి ఒకటి వెంబడ ఒకటి వివరిస్తాను విను అంటూ భూతలం కింద ఉండేది అతలము. ఈ అతలములో బలుడు అనే అసురుడు నివసిస్తుంటాడు. వీడికి 96 మాయలు తెలుసు. ఆ లోకాల్లో స్త్రీలు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం స్వైరిణి. ఆవిడ తన వర్ణం వారితోనే సంభోగం చేస్తుంది. రెండో రకం ఆవిడ కామిని. ఆమె ఇతర వర్ణాల పురుషులతో కూడాను సంభోగం చేస్తూ ఉంటుంది. మూడో రకం స్త్రీ పుంశ్చలి, అంటే చంచలమైన మనసు గల స్త్రీ అన్నమాట. ఆ లోకంలో ఉన్న పురుషుల హాటకము అనే ఔషధాలను సేవించి నేనే దేవుణ్ణి, నేనే సిద్ధుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నన్ను మించినవాడు, నాకన్నా బలవంతుడు ఎవరూ లేరు అని విర్రవీగుతూ ఉంటారట అక్కడున్న పురుషులందరూ కూడా. ఈ అతలానికి దిగువన వితలము అనే లోకం ఉంటుంది. అక్కడ శివుడు తన భార్యతో నివసిస్తుంటాడు. అక్కడ ప్రవహిస్తున్న ద్రవంతో బంగారం తయారవుతుంటుంది. వితలానికి కింద సుతలం ఉంటుంది. ఈ లోకంలో బలిచక్రవర్తి నివసిస్తుంటాడు. ఈ బలిచక్రవర్తి విరోచనుని కుమారుడనమాట. విష్ణుమూర్తి ఇంద్రునికి త్రిలోకాధిపత్యం కట్టబెట్టడానికి అదితి గర్భవాసాన్న జన్మించి వామనుడిగా అవతరించి 3 అడుగుల నేలను దానంగా తీసుకుని బలిచక్రవర్తిని సుతలానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి తన త్రిలోకాధిపత్యాన్ని పోయినా దానికి బాధపడకుండా శ్రీహరిని సేవిస్తూ తరిస్తూ ఉంటాడనమాట. బలిచక్రవర్తి సుతలంలో స్వర్గ సుఖాలకు సమానమైన సుఖాలన్నింటినీ అనుభవిస్తుంటున్నాడు. కానీ తాను విష్ణువుకు 3 అడుగుల భూమిని దానం ఇచ్చినా దానికి ఫలితంగా వచ్చిందని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన అనంత జీవకోటికి జీవనదాత, ప్రదాత, సర్వాంతర్యామి పరమాత్మ అయిన వాసుదేవుడు తనను దానం అడిగినందుకు పొంగిపోతూ ఉంటాడు. ఆ పరమాత్మకే దానం ఇవ్వాల్సిన భాగ్యానికి నోచుకున్నాడని ఆనందపడుతూ ఉంటాడు. తన గురువు శుక్రాచార్యుడి మాట కూడా వినకుండా ఆయన దానం ఇచ్చేశారనమాట.
ఓ పరీక్షిత్ మహారాజా, భూలోకంలో మానవులు తాము చేసే దైనందిన కార్యక్రమాల్లో యథాలాపంగా పరమాత్మను తలుచుకొని ఆ పరమాత్మ నామాన్ని పలికినా వారికి కర్మబంధాల నుండి విముక్తి కలిగిస్తాడు ఈ పరమాత్మ. యోగులు, అష్టాంగ యోగులు అభ్యసించి ఈ కర్మబంధాల నుండి విముక్తి పొందాలనుకుంటారు కానీ కేవలం పరమాత్మ నామాన్ని పలికినంత మాత్రమే భూలోకవాసులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి ఈ భూలోకంలో మనం పుట్టడం చాలా అదృష్టం అంటూ చెప్తున్నాడనమాట. ఓ పరీక్షిత్ మహారాజా, వామనమూర్తి అవతారంలో విష్ణువు బలిచక్రవర్తి నుండి 3 అడుగులు దానంగా తీసుకుని అంతటితో ఊరుకోకుండా బలిచక్రవర్తిని వరుణ పాశాలతో బంధించాడు. అప్పుడు బలిచక్రవర్తి తనలో తాను ఇలా అనుకున్నట్ట, ఏమని? ఆ ఇంద్రుడు ఎంతటి మూర్ఖుడు! ఎందుకంటే పరమాత్మ అడిగినప్పుడు మోక్షాన్ని అడగకుండా తుచ్చమైన త్రిలోకాధిపత్యాన్ని అడిగాడు. ఇంద్రుడే కాదు, ఇంద్రుడి గురువు బృహస్పతికి కూడా తెలివిలేదు. లేకపోతే బృహస్పతి అయిన ఇంద్రునికి జ్ఞానబోధ చేసి ఉండొచ్చు కదా. ఎవరైనా పరమాత్మ ప్రత్యక్షం అయితే ఆయన పాదదాసుడుగా ఉండాలని కోరుకుంటారు కానీ తుచ్చమైన త్రిలోకాధిపత్యాన్ని కోరుకుంటారా? ఇంద్రుడు శాశ్వతముగా త్రిలోకాధిపత్యాన్ని అనుభవించడు కదా. ఈ మన్వంతరం కాగానే మరొక ఇంద్రుడు వచ్చేస్తాడు. కానీ పరమాత్మ పాదసేవ చాలా శాశ్వతమైంది కదా. మా తాతగారైన ప్రహ్లాదుని ముందు వీరు ఎవరూ ఎందుకు పనికిరారు. ఆయనకు తనకు ఏం కావాలో బాగా తెలుసు. పరమాత్మ నృసింహ ఆకారంలో వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడికి అతని తండ్రి రాజ్యాన్ని, మోక్షాన్ని ఇవ్వదలిచినను ఆయన వాటిని వద్దన్నాడు. తనకు శ్రీహరి యొక్క పాదసేవ కావాలని ప్రార్థించాడు. కానీ తుచ్చమైన రాజ్యాన్ని, రాజభోగాన్ని కోరుకోలేదు. అందుకే ఈ సుతల లోకమునకు అధిపతినయ్యాను నేను అని తనలో తాను ఎప్పుడూ ఆలోచించుకుని ఆనందపడుతూ ఉంటాడట. పరీక్షిత్ మహారాజా, సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ బలిచక్రవర్తి రాజప్రాసాదాన్ని గద పట్టుకుని కాపలా కాస్తూ ఉంటాడట. తెలుసా నీకు? ఒకసారి యుద్ధోన్మాదుడైన రావణుడు బలిచక్రవర్తి మీదకి యుద్ధానికి రాగా ద్వారం వద్ద ఉన్న విష్ణువు ఆ రావణ్ణి తన కాలిగోటితో తన్నగా రావణుడు 10 యోజనాల దూరంలో ఎగిరిపడ్డాడు. అంతటి మహాత్ముడు బలిచక్రవర్తి. ఆయనకే కాపలాగా ఉంటున్నాడు విష్ణు అంటే ఎంత గొప్పో ఆలోచించండి అంటూ ఈ ఘట్టాన్ని మనం రామాయణంలో కూడా చెప్పుకున్నాం. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ సుతలం కింద ఉన్నది తలాతలం. దానవరాజు అయిన మయుడిదది. ఆ లోకానికి అధిపతి ఆయన. ఆ మయుడు మాయావులందరికీ గురువు అన్నమాట. ఒకప్పుడు శివుడు ఈ మయుడు నిర్మించిన 3 పురాల్ని దగ్ధం చేశాడు. కానీ మయుణ్ణి ఈ లోకానికి అధిపతిని చేశాడు ఆయన. అప్పటి నుండి మయుడు ఎటువంటి భయం లేకుండా శివుడి సంరక్షణలో తలాతలంలో నిశ్చితంగా ఉంటాడు. ఈ తలాతలం కింద మహాతలం. ఈ మహాతలంలో కద్రువ సంతానమైన సర్పాలు నివసిస్తూ ఉంటాయి. ఈ సర్పాల్లో కుహుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు ముఖ్యులన్నమాట. వారు మహాతలంలో నివసిస్తున్న అనుక్షణం గరుడుడికి భయపడుతూనే ఉంటారు. ఈ మహాతలం కింద రసాతలం ఉంది. ఈ రసాతలంలో ఫణి అనే పేరుతోటి దానవులు, దైత్యులు, నివాత కవచులు, కాలకేయులు అనే తెగల వారు నివసిస్తుంటారు. వీరు కూడా సర్పముల వలె పుట్టల్లో నివసిస్తుంటారు. వీరు పుట్టుకతోనే మహాబలశాలులు, సాహసవంతులు. కానీ వీరు విష్ణువుకి, ఇంద్రుడికి భయపడుతూ ఉంటారు. ఈ రసాతలానికి కింద ఉన్నవే పాతాళ లోకము, అక్కడ ఉన్నది మహాసర్పాలు. అమితమైన కోప స్వభావం ఉన్నవి. వారిలో శంకులు, పులికలు, మహాశంకులు, శ్వేత, ధనుంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబల, అశ్వతర, దేవదత్త మొదలైన పెద్ద పెద్ద పడగులు కలిగిన సర్పజాతులు ఉంటాయన్నమాట. ఈ సర్పాల్లో కొన్నిటికి 5 తలలు, కొన్నిటికి 1000 తలలు, కొన్నిటికి 10 తలలు అలా కలిగి ఉంటాయట. ఈ పడగల మీద మణులు కూడా ఉంటాయట. అందుకే పాతాళ లోకంలో చీకటి అనే మాట వినిపించదు, కనిపించదు అంటూ భూమి కింద ఉన్న 7 లోకాల గురించి చెప్పాడాయన. ఇకపోతే రేపటి కథలో దాని తర్వాత లోకాలు ఇంకా ఏమున్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం. అవి కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మనందరూ విన్న పేర్లే అవన్నీ కూడాను. వాటి గురించి మనం వివరంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి రేపటి కథ కోసం మళ్ళీ వెయిట్ చేద్దాం మనం. అంతవరకు సెలవు.